కరీంనగర్ ఉపకోశాగార కార్యాలయంలో 1,20,00,000 గల్లంతయ్యాయి. బీసీ ఉపకార వేతనాల జారీలో గందరగోళమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. వివరాల్ని మా ప్రతినిధి అలీముద్దీన్ అడిగి తెలుసుకుందాం. అలీముద్దీన్, డబ్బులు ఎలా గల్లంతయ్యాయి? అధికారులు ఏం చర్యలు చేపట్టారు? వినోద్, కరీంనగర్ లో ఖజానా కార్యాలయంలో వరుసగా కుంభకోణాలు చోటు చేసుకుంటాయి. ప్రధానంగా ప్రభుత్వ చెల్లింపులన్నీ పరిశీలించే ఉప ట్రెజరీ కార్యాలయంలో ఈ వ్యవహారం చోటు చేసుకుంది. ప్రతి నెల బీసీ వెల్ఫేర్ విద్యార్థులకు జారీ చేసే ఉపకార వేతనాలు ఈ కుంభకోణం చోటు చేసుకుంది. దీన్ని ఎంటీఎఫ్ అని చెప్పేసి అంటారు. ఒక్కో విద్యార్థికి 3,200 చొప్పున జారీ చేయాలి. అయితే టోకన్ల జారీలో గల్లంతు కావడంతో ఒక్కొక్కరికి 6,400 చొప్పున జారీ అయింది. జిల్లా వ్యాప్తంగా అందరు విద్యార్థులకు చేరుకోవడంతో 1,20,00,000 గల్లంతు అయినట్టు దాదాపు వారం తర్వాత తెలుసుకున్నారు అధికారులు. దాని తర్వాత హడావుడిన దాదాపు అన్ని బ్యాంకులకు ఈ చెల్లింపులన్నీ నిలిపేయాలని చెప్పేసి ఫ్రీజింగ్ ఆర్డర్ జారీ చేశారు. అయితే ఈ ఫ్రీజ్ జారీ చేయడంతో జీతాలతో సహా అన్ని చెల్లింపులు నిలిచిపోయాయి. దీంతో గందరగోళం చోటు చేసుకుంది. అయితే గతంలోనే ఈ సబ్ ట్రెజరీ కార్యాలయంలో 17 లక్షలు గల్లంతైన విషయం ఇప్పటికే బయటికి రాలేదు. అంటే ముగ్గురు టీచర్లు పదవీ విరమణ చేసినప్పటికీ వారి వేతనాలు జారీ చేస్తూ 17 లక్షల రూపాయలు గల్లంతయ్యాయి. ఆ విషయం ఒక కొలిక్కి రాకముందే ఈ వ్యవహారం బయటకు వచ్చింది. అయితే హుటాహుటిన అధికారులంతా ఈ సబ్ ట్రెజరీ కార్యాలయానికి విచారణ చేపడుతున్నారు. ఇప్పటికే 88 లక్షలు జారీ కాకుండా అడ్డుకున్నామని చెప్తున్నారు, కానీ ఇంకా క్లారిటీ రాలేదు. వినోద్, ధన్యవాదాలు అలీముద్దీన్.